Hello everyone, welcome to RK Tutorial. This video is sponsored by Unacademy. So friends, APPSC, TSPSC, కానిస్టేబుల్ SI ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఒక ముఖ్యమైన గమనిక అండి. ప్రైస్ హైక్ అయితే జరగబోతుంది అతి త్వరలోనే. సో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మన కోడ్ యూజ్ చేయండి RK10, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. విజేత పేరుతో రివిజన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ మ్యారథాన్ ఫర్ గ్రూప్ 1 అని చూడండి. 17th జూలై 7 AM నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. లైవ్ క్లాసెస్ రికార్డెడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చూడవచ్చు. గ్రూప్ 2 మార్క్ టెస్ట్ సిరీస్ అండి, 2020-2021 సో 150 మార్క్స్ ఉంటాయండి. ఓకే, అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, ఇందులో ఫ్రీ అండి ఈ టెస్ట్ కూడా. ఓకే, సో 5 PM అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అందరికీ తెలుసు కదా. కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్. సో ఇక్కడ మరి 1 year వచ్చేసి 7,700, మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలకే వస్తుంది. ఓకేనా, మన కోడ్ వచ్చేసి RK10. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు మరి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 17/7/2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి గమనిక. సో APPSC నుంచి మనకైతే 700కు పైగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చే నెలలో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అన్అకాడమీలో ఫ్రీగా చెప్తున్నాను, వాటితో పాటుగా క్లాసెస్ కూడా చెప్తున్నాను. ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, సో ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఉచితంగా చూడవచ్చండి. ఓకేనా, లేదా అవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, డైలీ మాత్రం 9 నుంచి 10 గంటల వరకు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేసి ఉచితంగా PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య చిన్న మాడ్యులర్ రియాక్టర్ రూపొందించనున్న చైనా, మరి దాని పేరేంటి? ప్రపంచంలోనే అతి చిన్న వాణిజ్య మాడ్యులర్ రియాక్టర్ అండి, అణు రియాక్టర్, మరి దానికి గల పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ లింగ్ లాంగ్ 1. ఓకే, లింగ్ లాంగ్ 1. వివరాలు చూద్దాం. దేశంలోని హైనాన్ ప్రావిన్స్లోని చాంగ్ జియాన్ అణు విద్యుత్ ప్లాంట్లో ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య మాడ్యులర్ చిన్న రియాక్టర్ లింగ్ లాంగ్ 1 నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. మరి ఈ ప్రాజెక్ట్ చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ పై ఆధారపడైతే పనిచేస్తుంది. మరి ఒక రియాక్టర్ గురించి చూద్దాము. బహుళ ప్రయోజన 125 మెగావాట్స్ SMR అనేది విద్యుత్ ఉత్పత్తి, పట్టణ తాపన, పట్టణ శీతలీకరణ, పారిశ్రామిక ఆవిరుత్పత్తి లేదా సముద్రపు నీటి డీశాలినేషన్ కోసము ఉపయోగించినటువంటి లేదా రూపొందించినటువంటి అతి చిన్న రియాక్టర్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతి చిన్నదండి, గమనించాలి. నెక్స్ట్ వన్, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం. ఏంటండి? ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకము 2021 ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం 2021 ఏ రాష్ట్రం అండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక రాష్ట్రము. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం 2021ను కర్ణాటక ముఖ్యమంత్రి BS యడ్యూరప్ప ఆవిష్కరించారు. ఇది ప్రజా రవాణా మరియు రోజువారీ ప్రయాణికుల మధ్య వారధిగా ఉపయోగపడుతుంది. సో ప్రయాణ సమయము మరియు బస్సు, రైల్వే, మెట్రో స్టేషన్లకు చేరుకోవడంలో అసౌకర్యాన్ని తగ్గించడము ఈ పథకం యొక్క లక్ష్యము. మరి ఇది ప్రజలు భాగస్వామ్య సంస్థలు మరియు సంస్థలను పాల్గొనడానికైతే అనుమతి ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఏ రాష్ట్ర ప్రభుత్వము మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై పరిశోధనలకు సైబర్ ల్యాబ్ అనేటువంటి దాన్ని ప్రారంభించనున్నారు? ఓకేనా, మహిళలపైన, చిన్నారులపైన జరిగేటువంటి నేరాలపైన, ఓకే, సైబర్ నేరాలపైన ముఖ్యంగా. సో మరి ఒక సైబర్ ల్యాబ్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడ పరిశోధనలు చేస్తారు. సో ఎలాంటి సైబర్ నేరాలు దాడికి గురవుతున్నారు మహిళలు మరి చిన్నపిల్లలు, వీటన్నిటిపైన సో ఒక కూలంకషంగా చర్చించేటువంటి వేదికగా చెప్పుకోవచ్చు సైబర్ ల్యాబ్. మరి ఎవరు ప్రారంభించనున్నారండి అంటే ఆప్షన్ సి అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా, పోలీస్ డిపార్ట్మెంట్. తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఓకేనా, మహిళలు, చిన్నారులు నేరాలపై పరిశోధనలకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ప్రత్యేక సైబర్ ల్యాబ్ ప్రారంభించనున్నారు.
ఈ మేరకు CRCIDF సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్తో తెలంగాణ పోలీస్ జూలై 16న అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకునుంది. మరి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు మహారాష్ట్ర పోలీసులతో పలు ప్రాజెక్టులలో CRCIDF సంస్థ పనిచేస్తుంది. తాజాగా ఏర్పాటయ్యే సైబర్ ల్యాబ్ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తుందని జూలై 15న అధికారిక వర్గాలైతే తెలియచేయడాన్ని మనమైతే చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్ పరీక్షను మరింత సులభతరం చేసేందుకు కోవిహోమ్ కిట్ రూపొందించినటువంటి ఐఐటి పేరేంటి? కోవిహోమ్ కిట్ మన ఇంటి దగ్గరే ఈ యొక్క కోవిడ్ టెస్ట్ అయితే చేసుకోవడానికి రూపొందించిన అతి చిన్న కిట్ అండి ఇది. మరి ఎవరు రూపొందించారు? ఏ ఐఐటి అంటే ఆప్షన్ డి అండి, హైదరాబాద్. కోవిడ్ పరీక్షలను మరింత సులభతరం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు సరికొత్త కిట్ అభివృద్ధి చేశారు. నోరు లేదా ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల ఆధారంగానే కోవిడ్ను గుర్తించగలగడము ఈ కిట్ యొక్క ప్రత్యేకత. కోవిహోమ్ అని పిలుస్తున్న ఈ కిట్ను త్వరలోనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి దీని తయారీ ఖర్చు 400 రూపాయల వరకైతే ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసే ఖర్చు అనేది 300 వరకు తగ్గుతుందని ఈ కిట్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలిపారు. మరి స్మార్ట్ ఫోన్లో కోవిడ్ పేరుతో అభివృద్ధి చేసిన అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కిట్ను ఉపయోగించాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ క్రీడాకారిణి షిర్లీ జూన్ ఫ్రై ఇర్విన్ 94 సంవత్సరాల వయసులో అయితే మరణించారండి. మరి వీరు ఏ క్రీడలతో సంబంధము కలిగి ఉన్నారు? ఏ క్రీడలతో అండి? ఆప్షన్ ఏ టెన్నిస్. వివరాలు చూద్దాం. మహిళల సింగిల్స్లో మాజీ వరల్డ్ నెంబర్ 1 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత అయినటువంటి షిర్లీ జూన్ ఫ్రై ఇర్విన్ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మరి అమెరికా రాష్ట్రము ఫ్లోరిడాలోని నెపుల్స్లో జూలై 13న తుది శ్వాస విడిచారు. 1951లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆమె 1956లో వింబుల్డన్, US ఓపెన్తో పాటు తర్వాతి ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మరి మహిళల టెన్నిస్లో 4 వేర్వేరు గ్రాండ్ స్లామ్లు గెలిచిన 10 మందిలో షిర్లీ కూడా ఒకరుగా ఉన్నారు. డబుల్స్లోనూ 13 గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆమెకు 1970లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం అయితే మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్ టీకా సంక్ సురక్షిత్ వందన్ ఆర్ ఉద్యమ్ ఓకే అనేటువంటి ప్రచారాన్ని కోవిడ్కి వ్యతిరేకంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఓకే, కోవిడ్ టీకా సంక్ సురక్షిత్ వందన్ ఆర్ ఉద్యమ్ ఎవరు ప్రారంభించారు మరి దీన్ని? ఆప్షన్ బి అండి, అర్జున్ ముండా. వివరాలు చూద్దాము. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా కోవిడ్ టీకా సంక్ సురక్షిత్ వందన్ ఆర్ ఉద్యమ్ ప్రచారాన్ని ప్రారంభించారు. మరి దీని గురించి చూద్దాము. ఈ ప్రచారము కరోనా వైరస్ వ్యాక్సిన్ పుకార్లు అంటే ఏవైతే ఫేక్ న్యూస్ ఏదైతే ఉంటుందో తప్పుడు ప్రచారం మరియు తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ఇన్ఫోడెమిక్ను ఓడించడంలో సహాయపడుతుంది. అంటే ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవ్వకుండా అయితే తోడ్పడడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇది భరోసా మరియు స్వీయ సమర్థతపై దృష్టి పెడుతుంది మరియు గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యంతో జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇది వందన్ వికాస్ కేంద్ర యొక్క కార్యకలాపాలను కూడా ట్రాక్ చేస్తుంది. వందన్ వికాస్ కేంద్రాలు అండి ఇవి గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి మరియు చేనేత వస్త్రాలు, హస్తకళలు మరియు అటవీ ఉత్పత్తుల సేకరణ, విలువలు మరియు మార్కెటింగ్లో నిమగ్నమైన గిరిజనులలో కోవిడ్-19 టీకా వేగవంతం చేస్తుంది. అంటే త్వరగా ఈ యొక్క పనులు చేసుకునేటువంటి వారికి గిరిజనులందరికీ కూడా టీకా వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేస్తుంది. మరి యునిసెఫ్ మరియు WHO భాగస్వామ్యంతో ప్రచారం అయితే ప్రారంభించబడుతోంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరియు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం ఏ రోజున ఇరు రాష్ట్రాలకు బదిలీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూలై 14వ తారీఖున. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము రాజ్యాంగం చేసిన 7 సంవత్సరాల తర్వాత
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరియు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వము తెలియజేసింది. మరి ముఖ్యమైన విషయాలు చూద్దాము. బోర్డుల రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 2 నదీ పరివాహక ప్రాంతాలలో హైడల్ విద్యుత్ ఉత్పత్తితో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రము వారికి బదిలీ చేసింది. ఇది అక్టోబర్ 14, 2021 నుంచి అమల్లోకి వస్తుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఇక్కడ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని అర్థం. ఓకే, బదిలీ చేస్తుంది. జూలై 14 నుంచే చేయడం అయితే జరిగింది. ఓకే, రైట్. మరి జల్ శక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ కృష్ణా బేసిన్లో 35 మరియు గోదావరి బేసిన్లో 71 ప్రాజెక్టులను ఈ బోర్డు పరిధిలోనికైతే తీసుకువచ్చింది. మరి ప్రాజెక్టుల వద్ద బ్యారేజీలు, ఆనకట్టలు, జలాశయాలు, కాలువ నెట్వర్క్లలో ఒక భాగంగా ఉంటుంది. ఓకేనా. మరి నిర్మాణాలను నియంత్రించడము, ప్రసార మార్గాలు మరియు పవర్ హౌస్ల హెడ్ వర్క్లను నిర్వహించడానికి ఇది బోర్డులకు అధికారము కల్పించింది. అంటే ఇంతకుముందు అన్నీ కూడా అధికారాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవండి. ఇప్పుడైతే దాన్ని రాష్ట్రాలకు విభజించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వేడి తట్టుకోగల కోవిడ్-19 వ్యాక్సిన్ ఫార్ములా అభివృద్ధి చేసింది. అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. వేడిని తట్టుకోగల కోవిడ్-19 వ్యాక్సిన్ ఫార్ములా చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు వేడిని తట్టుకోగల కోవిడ్-19 వ్యాక్సిన్ ఫార్ములా అభివృద్ధి చేసింది. జంతువులపై అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రస్తుత అన్ని SARS-CoV-2 ఆందోళనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఇది మాత్రము ప్రభావవంతంగా ఉన్నట్లుగా కనుగొనడం అయితే జరిగింది. ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ACS ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో పరిశోధన గురించి అయితే ప్రచురించారండి. మరి ఈ వ్యాక్సిన్ను IISc ఇంక్యుబేటెడ్ బయోటిక్ స్టార్టప్ మైన్వాక్స్ రూపొందించింది. ఎలుకలలో బలమైన రోగనిరోధకత ప్రతిస్పందననైతే నిర్మించింది ఈ వ్యాక్సిన్తో. మరి వ్యాక్సిన్ కూడా 37 డిగ్రీల సెల్సియస్ వద్ద 1 నెల వరకు కూడా స్థిరంగా ఉంటుంది. మన దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సిన్లు గది ఉష్ణోగ్రత కంటే తగ్గిందనుకోండి పాడైపోతాయి. కానీ ఇది అలా కాదు. 37 గది ఉష్ణోగ్రత అంటే ఏంటి, 37 డిగ్రీస్ లోపల కూడా ఇది 1 మంత్ వరకు అయితే నిల్వ ఉండగలదు. నెక్స్ట్ 100 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా 90 నిమిషాల వరకు స్థిరంగా ఉండగలదు. అంటే అర్థం చేసుకోండి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఇది. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యాశాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పాఠశాల ఉపాధ్యాయుల కొరకు ఒక పథకాన్ని ప్రారంభించారు. మరి ఆ పథకము పేరేంటి? కేంద్ర విద్యాశాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏం చేసిందండి? సంయుక్తంగా పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ అందించడానికి సింపుల్ ఏం పథకాన్ని ప్రారంభించారు? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివరాలు చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా సంయుక్తంగా స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జూలై 16, 2021 ప్రారంభించారు. ఎందుకోసం మరి ఇది చూద్దాం. దేశంలో ఉన్నటువంటి 50,000 మంది పాఠశాల ఉపాధ్యాయుల కొరకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది జూలై 20 నుంచి అమలు చేయబడుతుంది. ప్రోగ్రామ్ను ఎవరు రూపొందించారు మరి చూద్దాం. స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ మరియు పాఠశాల ఉపాధ్యాయుల కోసము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మొదటిసారిగా రూపొందించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా పాడ్ టాక్సీ పేరుతో డ్రైవర్లెస్ టాక్సీ ప్రాజెక్ట్ నోయిడాలో నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన సంస్థ ఇది. అంటే ఇందులో డ్రైవర్ ఉండడండి. సో ఓకేనా, డ్రైవర్ ఉండరు. వీటిని ఏమంటారంటే పాడ్ ట్యాక్సీ అని అంటారు. ఓకే, డ్రైవర్లెస్ ట్యాక్సీ. మరి దీన్ని ప్రణాళికను ఎవరు రూపొందించారండి చూద్దాం. నోయిడాలో. ఓకేనా, నోయిడాలో దీన్ని నడపడానికైతే ప్రణాళిక సిద్ధం చేశారు. సో సరైన సమాధానం ఆప్షన్ బి అండి, ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, వివరాలు చూద్దాం. ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్ నోయిడా విమానాశ్రయము మధ్య జువార్ మరియు ఫిల్మ్ సిటీ మధ్య పాడ్ టాక్సీ సేవ కోసము వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదా DPR
తయారు చేసింది. 2 గమ్యస్థానాల వద్ద డ్రైవర్లెస్ ట్యాక్సీని నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి. దీనికి సుమారు 862 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీకు సమర్పించిన వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం ఇది 14 కిలోమీటర్లు. ఓకేనా, దీని పొడవు ఎంత అండి? 14 కిలోమీటర్లు. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి పాడ్ టాక్సీ సేవ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సాంస్కృతిక పండుగ బోనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాంప్రదాయాల్లో భాగంగా 2014లో అయితే దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. బోనాలు చూద్దాం. బోనాలు అనేది ప్రతి సంవత్సరము తెలుగు మాసమైనటువంటి ఆషాఢంలో జూన్ లేదా జూలై మాసంలో వస్తుంది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకునేటువంటి సాంప్రదాయ జానపద పండుగ. బోనాల పండుగను 2014 రాష్ట్రము ఏర్పడిన తర్వాత కె చంద్రశేఖరరావు గారు నేతృత్వంలోని ప్రభుత్వము రాష్ట్ర పండుగగా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. మరి బోనాలు పండుగలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో 25 దేవాలయాల వద్ద సాంప్రదాయ బోనము అంటే భోజనం నుండి తీసుకొనబడినటువంటి అర్థం అండి. భోజనం అని అర్థం. బోనం అంటే ఏంటి? భోజనం. మరి ఈ యొక్క బోనాన్ని మహంకాళి దేవికి భక్తులైతే సమర్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. ఓకేనా. నెక్స్ట్ వన్, పులిచర్ అంటారు దీన్ని సింపుల్గా. పులిచర్ బహుమతి గ్రహీత డానిష్ సిద్దికీ ఇటీవల తాలిబాన్ల చేతిలో మరణించారు. మరి ఆయన ఏ రంగంలో ప్రముఖమైన వ్యక్తి? పులిచర్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి. సో తాలిబాన్ల చేతిలో మరణించారు ఇటీవల. ఎందుకు మరణించారు ఏంటి అని చూద్దాము. ముందుగా ఏ రంగంలో ప్రసిద్ధి అంటే ఈయన ఒక జర్నలిస్ట్. ఓకే, పులిచర్ బహుమతి గ్రహీత భారత ఫోటో జర్నలిస్ట్ అండి. వీరెవరు? ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దికీ 2021 జూలై 13న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఆఫ్ఘన్ దళాలు మరియు తాలిబాన్ల మధ్య జరిగిన పోరాటాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు అంటే ఫోటోలు తీస్తున్నప్పుడు జరిగినటువంటి ఘర్షణలో మరణించిన తర్వాత ఆయన కన్నుమూశారు. మరి అంతర్జాతీయ వార్తా సంస్థ అయినటువంటి రాయిటర్స్ అతను ప్రతిష్టాత్మక పులిచర్ బహుమతిని అందుకున్నాడు. ఓకే, వారైతే ఇవ్వడం జరిగింది. మరో 6 2018లో రాయిటర్స్ వార్తా సంస్థలో ఫోటోగ్రాఫర్గా అయితే పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న మాండూ డిహ్ రైల్వే స్టేషన్ను ఈశాన్య రైల్వే ఏ పేరుగా మార్చడం అయితే జరిగింది? ఈశాన్య రైల్వే ఆధీనంలో ఉంటుందండి మాండూ డిహ్ అనేటువంటి రైల్వే స్టేషన్. ఓకే, మరి మీ క్వశ్చన్ ఏంటి అంటే ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి అండి, బెనారస్గా మార్చడం జరిగింది. బెనారస్. ఓకేనా, మాండూ డిహ్ రైల్వే స్టేషన్ను బెనారస్గా పేరు మార్చడం అయితే జరిగింది. ఈశాన్య రైల్వే. చూద్దాం. మాండూ డిహ్ రైల్వే స్టేషన్ను చివరకు ఈశాన్య రైల్వే బనారస్గా మార్చారు. రైల్వే బోర్డు కొత్త పేరును ఆమోదము తెలిపిన తర్వాత పాత సాంకేతిక బోర్డును కొత్తగా ఎన్ఈఆర్ భర్తీ చేసింది. మరి కొత్తగా పేటెంట్ చేసినటువంటి సైన్ బోర్డులను హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో వ్రాసిన బెనారస్తో ఉంచారు. మరి మాజీ రైల్వే మంత్రి ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి మనోజ్ సిన్హా అభ్యర్థనను సమర్పించినప్పుడు స్టేషన్ పేరును మార్చే ప్రక్రియ 2019లో ప్రారంభమైంది. అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ ప్రతిపాదనను అంగీకరించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపడంతో యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వడము జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్ ఏ దేశంలో పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా రూపొందిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సింగపూర్ అండి. సింగపూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సింగపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్లలో ఒకదాన్ని ఆవిష్కరించింది. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో సహాయపడడానికి 2025 నాటికి సౌరశక్తి ఉత్పత్తిని 4 రెట్లు పెంచే లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశము చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రాజెక్ట్ ఒక భాగము. మరి పశ్చిమ సింగపూర్లోని రిజర్వాయర్లో ఉన్న 60 మెగావాట్ల శిఖర సౌర కాంతి విపీడన వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా యాజమాన్యంలో ఉన్నటువంటి సెంబ్ కార్ప్ ఇండస్ట్రీస్ నిర్మించింది దీన్ని. ఓకేనా, మొత్తము 60 మెగావాట్ల శిఖర సౌర కాంతి విపీడన వ్యవసాయ క్షేత్రము. మరి ఇది మొత్తం ఎంత పెద్ద ఉంటుందంటే 45 ఫుట్బాల్ మైదానాలకు సమానమైన ప్రాంతాన్ని విస్తరించి ఉంటుంది. మరి దేశం యొక్క 5 నీటి శుద్ధి కర్మాగారాలకు శక్తినిచ్చేంత విద్యుత్ని ఇది ఉత్పత్తి చేయబోతుంది. ఓకే, రైట్. అడిషనల్ క్వశ్చన్స్.
జూలై 1, 2021 నుంచి డిఆర్ఎస్ అంటే డిఏ అంటారు కదండి, డిఏ అలవెన్సెస్, డిఏ అంటారు. ఓకే, డిఆర్ఎస్ అలవెన్సెస్ ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇస్తారు. మరియు డిఆర్ఎస్ రిలీఫ్ రేటును పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి కొత్త రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 28%. తవర్చంద్ గెహ్లాట్ తర్వాత రాజ్యసభలో సభానాయకుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? రాజ్యసభ సభానాయకుడిగా ఆన్సర్ ఆప్షన్ బి, పీయూష్ గోయల్. సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవముగా పాటిస్తారు? ఓకేనా, వరల్డ్ యూత్ స్కిల్ డే. ఆన్సర్ ఆప్షన్ డి అండి, జూలై 15. 2021-22 నుంచి అమల్లోకి వచ్చే 5 ఏళ్ల పాటు ప్రభుత్వ కేంద్ర ప్రాయోజిత పథకమైనటువంటి నేషనల్ ఆయుష్ మిషన్ నామ్ అంటారు దీన్ని, మరి తిరిగి ప్రారంభించడం జరిగింది. మీ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ ఏ అండి, 4607.03 కోట్లు. నెక్స్ట్ వన్, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పథకాన్ని సెంట్రల్ బ్యాంక్ ఏ రుణ సాధనాలలో పెట్టుబడి కోసం ప్రారంభించడం జరిగింది? ఎందులో అండి? చూద్దాం. ఆప్షన్ సి అండి, జీ సెకండ్స్ అంటారు, జీ సెకండ్స్. ఓకే, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ 4750 మెగావాట్ల ఉత్పత్తిని ప్రకటించింది. ఇది భారతదేశపు అతిపెద్ద సౌర కాంతి విపీడన ప్రాజెక్ట్, అంటే సోలార్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్. మరి ఇది ఏ ప్రాంతంలో ఉంది? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాన్ ఆఫ్ కచ్ అండి, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో స్టార్ట్ చేయబోతుంది ఎన్టీపీసీ. ఓకేనా, 4750 మెగావాట్ల ఉత్పత్తిని అయితే ప్రకటించారు. నెక్స్ట్ వన్, నార్కోటిక్స్, డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల పరిశోధన మరియు విశ్లేషణ కోసము అత్యాధునిక కేంద్రము ఏ నగరంలో ఆవిష్కరించబడింది? అంటే కొత్తగా స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మరి ఆప్షన్ సి, గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్, షేర్ బహదూర్ డ్యూబాను ఇటీవల ఏ దేశ ప్రధానిగా తిరిగి నియమించడం జరిగింది? ఆప్షన్ డి అండి, నేపాల్. ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషకాహార స్థితి 2021 ప్రకారము 2020లో ప్రపంచంలోనే 720 మరియు 811 మిలియన్ల మంది ప్రజల ఆకలిని అయితే ఎదుర్కొంటున్నారు. ఇది 2019 కంటే 161 మిలియన్లు ఎక్కువ. నివేదిక ఏ సంస్థ ఏటా విడుదల చేస్తుంది? ఈ యొక్క ఆహార భద్రత మరియు పోషకాహార స్థితి 2021 అనేటువంటి ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారు? ఇది ఆప్షన్ ఏ, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఏ సంవత్సరంలో BWF ప్రపంచ ఛాంపియన్షిప్ కోసము భారతదేశానికి హోస్టింగ్ హక్కులను ఇచ్చింది? సింపుల్గా చెప్పాలంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ భారతదేశము ఏ సంవత్సరంలో నిర్వహిస్తుంది? ఆప్షన్ బి అండి, 2026. డైలీ GS క్వశ్చన్ సిరీస్. ఓకే, చూద్దాం. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య సహకారము, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్టపరం కాని సాధనాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. ఏంటది? 1 జాతీయ అభివృద్ధి మండలి, గవర్నర్ల సమావేశం అనేది ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమన్వయాలకు రాజ్యాంగేతర చట్టపదం కాని సాధనాలుగా చెప్పుకోవచ్చు ఇవి. ఓకేనా, జాతీయ అభివృద్ధి మండలి మరియు గవర్నర్ల సమావేశం ఇవి రాజ్యాంగబద్ధమైనవి కాదు. సో మండలాల కౌన్సిళ్ళు, అంతర్రాష్ట్ర మండలి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. ఓకే, నెక్స్ట్, ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆదాయ పన్ను విధింపు మరియు వసూలు. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం. కేంద్రం పన్నులు విధించి పన్నులు వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ అనేది చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు? ఎవరినండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, క్యాబినెట్ కార్యదర్శిని. ఓకేనా, ఇంపార్టెంట్ పర్సన్. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొరార్జీ దేశాయ్. ఈ క్రింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 క్రింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సస్పెండ్ చేసేటప్పుడు. ఓకేనా, నెక్స్ట్ వన్. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసము కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జస్టిస్ MM పూంచి. నెక్స్ట్ వన్. జంతు హింస నిషేధము రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉమ్మడి జాబితాలో కలదు. నెక్స్ట్ వన్. భారత సమైక్య విధానాన్ని ఏకకేంద్ర విధానము ఎప్పుడు మార్చొచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జాతీయ అత్యవసర పరిస్థితులలో. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా IAS, IPSలను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? IAS, IPSలను. ఆన్సర్ ఆప్షన్ సి, రాజమన్నార్ కమిషన్.
కేంద్ర రాష్ట్రాల అధికార విభజన వివాదాలు పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లాయిడ్ పవర్స్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా సరైనవే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. ప్రతిరోజు 8 నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. సో తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఓకేనా? అంతేకాకుండా అన్అకాడమీలో ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నానండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు PDF. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.